మూసీ సర్వేతో హైడ్రాకి సంబంధం లేదు. మరి సంబంధం లేనప్పుడు ఎందుకు కూలగొడుతున్నారు? హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకే, పేదల జోలికి వెళ్ళొద్దు కమిషనర్ రంగనాథ్. పాపం కమిషనర్ రంగనాథ్కు మంచి పేరుండే కానీ ఇవాళ ఉన్న నేపథ్యంలో ఏదైతే ఈయనకు హైడ్రా కమిషనర్ ఇచ్చిల్లో ఆయనకు ఉన్నటువంటి పేరు మొత్తం ఆగమైపోయింది. ఇలా అమ్మ నా బూతులు కాదు, ఇలా ఆ మాటలకు అంతులేంతో అంతుబద్దలేదు. ఆ మాటల గాడిలో ఇలా పాపం ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇంకో ఇది కాఫీ షాప్ కాదు, భాష చాలా అసహ్యంగా ఉన్నది. ప్రతిదానికి యాయా అనడం బాగాలేదు. ఓ న్యాయాధిపతి సిబిఐ చంద్రచూడ్ అగ్రహం. కూతురుతో సహా తల్లి ఆత్మహత్య. 18 అంతస్తుల పైనుంచి దూకి సూసైడ్. నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన కుటుంబ కలహాలే కారణం. 5గురు ఆత్మహత్య, అంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. సరనగర్ పిఎస్ల పరిధిలో పాపం ఘోరం. ఎడిపోతుంది చూడు ఎంత ఘోరంగా. ఆఫీసర్లు ఫెయిల్యూరు, ప్రజలకు అవగాహన కలిగించడంలో వైఫల్యం, ఆందోళన సరిగా డీల్ చేయలేదు. జిహెచ్ఎంసీ ఎంఐడియు అధికారులపై అసంతృప్తి. మూసి ఒడ్డున రెడ్ మార్కులతోనే గందరగోళం. పలువురు ఆఫీసర్ల తీరు వల్లే సర్కారుకు చెడ్డ పేరు. ఆఫీసర్లు అధికార పార్టీ లీడర్ల అభిప్రాయం. బుల్డోజర్ల కింద న్యాయం మానవత్వం. ప్రభుత్వ కురవతానికి ప్రతిరూపం హరీష్ రావు. రాహుల్ గాంధీకి బహిరంగ లేక. ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ల పేరు. మరి ఎటుపైన ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతుందా? ఇటుపైన ప్రభుత్వం అయితే మీదేసుకుంటుందా? ఆఫీసర్లో మీరు ఎంత ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఎంత తోపు అయినా నువ్వు కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ కావచ్చు, బెంచ్ కాదుతో కావచ్చు, విలాసవంతమైన భవనాలు ఉంటావు కావచ్చు, ఆఖరికి బలేది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే. ఉన్నటువంటి ఏదైతే కింది స్థాయి అధికారులు ఆ కింది స్థాయి అధికారి మీద ఛార్జ్ మెమో ఇచ్చేసి సస్పెండ్ చేసి ఇలా చేతులు దులిపేసుకుంటారు. ఇలా మసిపూసి మారడేసే విధంగా ఉండరు. ఇలా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లరా ఇలా మీరు ఫెయిల్యూర్ అని చెప్తున్నారు. రేపు పొద్దున కూడా ఇలా ఎంతరికి ఎవరైనా ఆత్మహత్యలు వేసుకున్నా కూడా మీ వల్లనే ఆత్మహత్యలు వేసుకున్నారని కూడా ఇదే సుప్రీంకోర్టు హైకోర్టు మీ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఇలా జైలుకు పంపించకపోతాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఫెయిల్యూర్ అయిన అంటున్నారు. మరి ఆఫీసర్లు ఫెయిల్యూర్ అయినాక మరి మూసుకొని ఉండొచ్చు కదా. మరి ఆఫీసర్లు ఫెయిల్యూర్ అంటే గవర్నమెంట్ కూడా ఫెయిల్యూర్ అయినట్టు కదా. ఇలా గవర్నమెంట్ స్పష్టంగా ఉంటే ఇలా ఆఫీసర్లు ఫెయిల్యూర్ కాదు కదా. ఒక పక్కన వరదలు వచ్చి కొట్టుకొని వస్తుంటే ఇలా ఏపీ గవర్నమెంట్ని చూసి చాలా నేర్చుకున్నాం. ఇలా అధికారులు దగ్గర ఉండి అంత పెద్ద ప్రమాదకరమైనటువంటి వర్షాల ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఇలా 24/7 ఇలా వాళ్ళందరికీ కూడా కంటికి రెప్పలు కాపాడుకున్నాడు చంద్రబాబు నాయుడు. మరి తెలంగాణ రాష్ట్రంలో వరదలు లేవు, ఏమి లేవు. మామూలుగా ఉన్నటువంటి మూసీ నది విషయంలోనే ఆఫీసర్లు ఫెయిల్యూర్ అయ్యాలంటే ఎంత ఘోరంగా పరిపాలన ఉంది, ఏ విధంగా ఉంది ఇలా మన పరిపాలన. ఇలా ఉన్నటువంటి ప్రజాపాలనకు ఇలా పట్టం కట్టేటువంటి ప్రజలారా ఇంకా ఆలోచించండి. ఆఫీసర్లు ఫెయిల్యూర్ అయ్యారు. ఆఫీసర్లు ఏ విధంగా ఉందో పరిపాలన, ఇలా సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో, ఇలా సోప్ టాప్ పరిపాలన, ఇలా అంటే గల్లీ టు ఢిల్లీ. ఇలా గల్లీ టు ఢిల్లీ లాగా సుమారుగా 80 సార్లు పోయిండు. ఎవడు సొమ్మ అంతా? ఎక్కడికి పోతున్నాడు? ఎందుకోసం గెలిపించుకున్నాం మనం? ఇక్కడ సమస్యను పరిష్కరించుకోలేడా? అదే వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు అదే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటే ఒక్కసారి కూడా ఢిల్లీకి పోకపోయేది. ఆయన 2 రాష్ట్రాలను కవర్ చేసిండు. 2 ఉమ్మడి రాష్ట్రాలను కవర్ చేసి ఇవాళ అద్భుతమైన పరిపాలన ఇచ్చింది. ఇవాళ దేవుళ్ళలాగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి. ఇవాళ ఇదే సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు అనలేకపోతున్నారు? ఎందుకు దేవుడు అనలేకపోతున్నారు? ఇవాళ ఎందుకైనా ఇష్టానుసారంగా చెప్పులతో గిప్పులతో ఎందుకు కొడుతున్నారు? ఆయన ఫ్లెక్సీలు అయిన ఫోటోలు అమ్మన బూతులు ఎందుకు పెడుతున్నారంటే ఇవాళ కొంతమంది పరిపాలన చేసేటువంటి విధానం వేరుంటుంది. కొంతమంది అహంకారంతో వచ్చినటువంటి వ్యక్తులు ఉంటారు. కొంతమంది నిజంగా చెడగొట్టడం కోసం పుట్టినటువంటి వ్యక్తులు ఉంటారు. అందుకోసమే ఇలా ఆఫీసర్లు కూడా ఫెయిల్యూర్ అయినటువంటి వార్తకు ప్రధాన కారణం కూడా ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి లేని ఆలోచనే. ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి గైడ్లైన్స్, ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతోనే ఇవాళ ఎంత భయంకరంగా ఉందో ఇలా మనం చూస్తున్నాం. ఇక చూడండి ఎంత ఘోరంగా ఉందో. మూసి